నమస్తే పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఇంటి పని పూర్తి చేశారమ్మా? నిన్నటి తరగతిలో మనం ఏ పాఠం నేర్చుకున్నాం? కొంటె కోతి. ఈ పాఠంలో మనం ఏ గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం? ఉకారం, ఓకారం, ఉకారం, ఓకారం. ఉకారంతో మీరు నేర్చుకున్న పదాలు చెప్పండి. కొడవలి, గొడుగు, వరి పొలం, కొండ చిలువ, మొసలి. బాగా చెప్పారమ్మా. మరి ఓకారంతో మీరు నేర్చుకున్న పదాలు చెప్పండి. దోమ, టోపీ, సమోసా, దోసకాయ, కోతి తోక. చాలా బాగా చెప్పారమ్మా. నేటి తరగతిలో బోధించే కార్యక్రమ పట్టిక: శ్లోకం, పద్యం, గేయం, పూర్వజ్ఞాన పరిశీలన, అభ్యాసన ఫలితం, ఉపాధ్యాయ కృత్యం, విద్యార్థి కృత్యం, ముగింపు. సూచనలు: తెలుగు పాఠ్యపుస్తకం పెన్సిల్, ఎరేజర్తో సిద్ధంగా ఉండండి. చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి. ఇచ్చిన ఇంటి పని దోషాలు లేకుండా చదువుతూ దస్తూరిగా రాయాలి. ముందుగా శ్లోకంతో తరగతిని కొనసాగిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః. భక్తియోగః. అర్జునమువాచ ఏవం సతతయుక్తాయేం భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. పిల్లలు, నీతి పద్యం చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు కూడా తరువాత నాతో పాటు చెప్పాలి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా. అపకారికి నుపకారము నిపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా. అపకారికి నుపకారము నిపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. పద్యం యొక్క భావం: మనకి మంచి చేసినప్పుడు తిరిగి మంచి చేయడం గొప్ప కాదు. మనకి చెడు చేసినప్పుడు, అపకారం చేసినప్పుడు, కీడు చేసినప్పుడు, మనకి చేసిన చెడు గురించి ఆలోచించకుండా తిరిగి మంచి చేయడమే గొప్ప అని ఈ పద్యం యొక్క భావం. నేటి తరగతిలో సాధించవలసిన అభ్యాసన ఫలితాలు: గేయం రాగయుక్తంగా పాడగలుగుతారు. చిత్రం చూసి ఆ చిత్రంలో ఎవరెవరు ఏమి చేస్తున్నారో మాట్లాడగలుగుతారు. చిత్రం చూసి పదాలు చదవగలుగుతారు. గేయంలో ఐకారం, ఔకారం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టగలుగుతారు. పిల్లలు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెబుతారు కదూ? అమృత, నీకు తెలిసిన వాహనాల పేర్లు చెప్పమ్మా. కారు, బస్సు, రైలు, ఆటో. ఇవి మనం ఎందుకు ఉపయోగిస్తామమ్మా? ప్రణశ్వి, నువ్వు చెప్పమ్మా. ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళడానికి ఈ వాహనాలను ఉపయోగిస్తాము. చాలా బాగా చెప్పావు ప్రణశ్వి. సరే పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు ఏ ఊరెళదాం. చెప్పండి పిల్లలు. ఏ ఊరెళదాం పాఠంలో మనం ఐకారం, ఔకారం నేర్చుకుంటాం. చెప్పండి పిల్లలు. ఐకారం,
ఔకారం. ఐకారం, ఔకారం. పిల్లలు, గేయం పాడి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. తరువాత మీరు కూడా నాతో పాటు చెప్పాలి. సరేనా పిల్లలు? సరే మేడం. బండెక్కి మనము ఏ ఊరెళదాం, బండెక్కి మనము బద్వేలు వెళదాం, బండెక్కి మనము ఏ ఊరెళదాం, బండెక్కి మనము బద్వేలు వెళదాం, సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం, సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళదాం, సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం, సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళదాం, నౌకెక్కి మనము ఏ ఊరెళదాం, నౌకెక్కి మనము విశాఖ వెళదాం, నౌకెక్కి మనము ఏ ఊరెళదాం, నౌకెక్కి మనము విశాఖ వెళదాం, రైలెక్కి మనము ఏ ఊరెళదాం, రైలెక్కి మనము రేణిగుంట వెళదాం, రైలెక్కి మనము ఏ ఊరెళదాం, రైలెక్కి మనము రేణిగుంట వెళదాం, విమానమెక్కి మనము ఏ ఊరెళదాం, విమానమెక్కి మనము వెయ్యూళ్ళెళదాం, విమానమెక్కి మనము ఏ ఊరెళదాం, విమానమెక్కి మనము వెయ్యూళ్ళెళదాం. గేయం బాగుందా పిల్లలు? బాగుంది మేడం. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పండి. బండెక్కి మనము ఏ ఊరెళదాం, బండెక్కి మనము ఏ ఊరెళదాం, బండెక్కి మనము బద్వేలు వెళదాం, బండెక్కి మనము బద్వేలు వెళదాం, సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం, సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం, సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళదాం, సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళదాం, నౌకెక్కి మనము ఏ ఊరెళదాం, నౌకెక్కి మనము ఏ ఊరెళదాం, నౌకెక్కి మనము విశాఖ వెళదాం, నౌకెక్కి మనము విశాఖ వెళదాం, రైలెక్కి మనము ఏ ఊరెళదాం, రైలెక్కి మనము ఏ ఊరెళదాం, రైలెక్కి మనము రేణిగుంట వెళదాం, రైలెక్కి మనము రేణిగుంట వెళదాం, విమానమెక్కి మనము ఏ ఊరెళదాం, విమానమెక్కి మనము ఏ ఊరెళదాం, విమానమెక్కి మనము వెయ్యూళ్ళెళదాం. విమానమెక్కి మనము వెయ్యూళ్ళెళదాం. వినండి, మాట్లాడండి అభ్యాసంలో ఆ పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. పిల్లలు, పాఠం చిత్రం కనిపిస్తుంది కదా, ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో ఎవరేం చేస్తున్నారో చెప్పాలి. తనివి, నువ్వు చెప్పమ్మా. రైల్వే స్టేషన్లో రైలు వస్తూ ఉంది. ఒక బాబు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజ్ఞశ్రీ, నువ్వు చిత్రం గురించి మాట్లాడమ్మా. ఒక అమ్మాయి సైకిల్ పట్టుకొని నించుంది. ఆ అమ్మాయి పడిపోతే దెబ్బలు తగలకుండా ఉండడానికి హెల్మెట్ కూడా పెట్టుకుంది. ఆ అమ్మాయి ఒక బాబుతో మాట్లాడుతుంది. ఆ బాబు చేతిలో బొమ్మలు కూడా ఉన్నాయి. శరణ్య, చిత్రం గురించి మాట్లాడమ్మా. సముద్రములో నౌకలున్నాయి. ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు నౌక ఎక్కడానికి పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళను అనుసరిస్తూ ఒక కుక్క కూడా వెళ్తుంది. వినయ్, ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎద్దుల బండి ఎక్కి
ఎక్కడికో వెళ్తున్నారు. యశ్విత, ఈ వ్యక్తులు ఎక్కడున్నారు? విమానాశ్రయంలో విమానం వస్తూ ఉంది. ఒక బాబు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్రం గురించి చాలా బాగా చెప్పారు తల్లి. శరణ్య, నువ్వు ఏ ఏ వాహనాలు ఎక్కావు? కారు, బస్సు, ఆటో, రైలు, నౌక ఎక్కాను మేడం. లాస్య, నువ్వు ఏ ఏ ఊర్లు వెళ్ళావు? నర్సీపట్నం, విజయవాడ, విశాఖపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, తిరుపతి వెళ్ళాను మేడం. పిల్లలు, పాఠం చిత్రంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారు? పిల్లలందరూ చక్కగా నించొని పాట పాడుతున్నారు. పిల్లలందరి మధ్యలో ఒక బాబు నించొని మైకు పట్టుకొని పాట పాడుతున్నారు. వెనకాల పిల్లలందరూ కోరస్ పలుకుతున్నారు. బాగా చెప్పారు పిల్లలు. చదవండి అభ్యాసంలో కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. పాఠంలో ఐకారం, ఔకారం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి. పిల్లలు, క్రింది చిత్రం చూడండి. ఏమిటి చిత్రం? రైలు. రైలు అక్షర కూడబలకండమ్మా. రాకి ఐకారం ఇస్తే రై, లాకు కారం ఇస్తే లు. రైలు. రాకి ఐకారం ఇస్తే రై, లాకు ఉకారం ఇస్తే లు. రైలు. పిల్లలు, రాకి ఐకారం ఇస్తే రై అక్షరానికి సున్నా చుట్టండి. తర్వాత చిత్రం చూడండి అమ్మా. ఏంటా చిత్రం ఏమిటి? నౌక. నౌక అక్షరాలు కూడబెలకండి. నాకి అవకారం ఇస్తే నౌ కా నౌక. నాకి అవకారం ఇస్తే నౌ కా నౌక. అవకారం ఉన్న అక్షరానికి సున్నా చుట్టండి అమ్మా. అందరూ సున్నా చుట్టారా పిల్లలు? పిల్లలు, గేయం కనిపిస్తుంది కదా, ఈ గేయం మొత్తం 1, 2, 3 అని అంకెలు వేయండి. ఏ అంకె దగ్గర ఐకారం, ఔకారం అక్షరం ఉందో గుర్తించి చెప్పండి. 5, 7 వరుసలలో సాకి ఐకారం ఇస్తే సై అనే అక్షరం ఉంది మేడం. బాగా చెప్పావు తల్లి. కీర్తన, నువ్వు చెప్పమ్మా. ఔకారం ఉన్న అక్షరం ఎక్కడుంది? 9వ వరుసలో నాకి ఔకారం ఇస్తే నౌ అనే అక్షరం ఉంది మేడం. చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు మీరు ఐకారం, ఔకారం ఉన్న అక్షరాలు అన్నిటినీ గుర్తించి సున్నా చుట్టండి. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా ఈ అక్షరాలను నాతో పాటు చెప్పండి. కాకి ఐకారం ఇస్తే కై, కాకి ఔకారం ఇస్తే కౌ. కాకి ఐకారం ఇస్తే కై, కాకి ఔకారం ఇస్తే కౌ. గాకి ఐకారం ఇస్తే గై, గాకి ఔకారం ఇస్తే గౌ. గాకి ఐకారం ఇస్తే గై, గాకి ఔకారం ఇస్తే గౌ. డాకి ఐకారం ఇస్తే డై, డాకి ఔకారం ఇస్తే డౌ. డాకి ఐకారం ఇస్తే డై, డాకి ఔకారం ఇస్తే డౌ. దాకి ఐకారం ఇస్తే దై, దాకి ఔకారం ఇస్తే దౌ. డాకి ఐకారం ఇస్తే డై, డాకి ఔకారం ఇస్తే డౌ. సరే పిల్లలు, చాలా బాగా చెప్పారమ్మా. పిల్లలు, నేటి తరగతిలో మనం నేర్చుకున్నవి మరొకసారి మదింపు చేసుకుందాం. మనం ఏ పాఠం నేర్చుకున్నాం? ఏ ఊరేలేదాం. ఈ పాఠంలో మనం ఏ ఏ గుణింత గుర్తులు నేర్చుకున్నాం? ఐకారం, ఔకారం. అదేవిధంగా గేయం రాగయుక్తంగా పాడడం నేర్చుకున్నాం. చిత్రం చూసి ఆ చిత్రంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. అదేవిధంగా గేయంలో ఐకారం, ఔకారం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టడం నేర్చుకున్నాం. సరే పిల్లలు, రేపటి తరగతిలో ఐకారం, ఔకారం గుర్తులతో అన్ని అక్షరాలకు చేర్చి రాయడం, చదవడం నేర్చుకుందాం. ధన్యవాదం.